జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటిదంతా? తల్లి నిజం, తండ్రి నమ్మకం అనే మాట ఇక్కడ నిజం అనిపిస్తుంది. స్థాయి ఏదైనా, మందారం ఒక స్త్రీ. మన సంస్కృతిలో, మన భారతీయ రక్తంలో తన బిడ్డకు పరాయివాడిని తండ్రిగా చూపించే దౌర్భాగ్య పరిస్థితి ఏ స్త్రీకి రాదు. మందారం మాతృత్వానికి పరీక్ష పెడుతున్నామా? ఒక స్త్రీ వ్యక్తిత్వానికి, ఆత్మగౌరవానికే కాదు, అమ్మతనానికి పరీక్ష పెడుతున్నావా? దుష్యంతుడు శకుంతలని బిడ్డని మర్చిపోయాడు. అది మాయ, అదొక చరిత్ర. కాని ఇక్కడ కన్న బిడ్డ ఎదురుగా ఉన్న తండ్రిని కాదంటున్నాడు ఈ దీపక్. ఇది నిజమా, అబద్ధమా? అబద్ధమైతే అనైతికం. మందారం చెప్పింది నిజమైతే అంతకన్నా అన్యాయం మరొకటి లేదు. ఈ పరీక్షలో ఎవరు ఓడి గెలుస్తారో, ఎవరు గెలిచి ఓడిపోతారు? ఈ పరీక్ష ముగిస్తే శిక్ష ఎవరికి? అమ్మక, నాన్నక, అభం శుభం ఎరుగని బిడ్డక? శాస్త్ర ప్రకారం ఒక పరీక్ష జరిపితే తప్ప తేలనంత జటిలమైన సమస్య ఇది కాదు. కానే కాదు. ఇక్కడ రెండు అంతరాత్మల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని నాకు తెలుసు. నీతికి, నైతిక ప్రవర్తనకి, స్వార్థానికి, అధర్మానికి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. తల్లి గెలిస్తే దీపక్ తండ్రిగానే కాదు, ఒక మనిషిగా కూడా ఓడిపోతాడు. దీపక్ గెలిస్తే మందారం మీద ఉన్న నమ్మకం ఓడిపోతుంది. మనం ఎవరి గెలిపోవటములు చూడ్డానికి కాచుకొని ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేదు. భార్యని, భర్తని, బిడ్డని కలపడానికి మనకి ఏ సాంకేతిక శాస్త్రంతో పని లేదు. మనస్సాక్షి ముఖ్యం. ఇప్పటికైనా ఎవరు అబద్ధం చెప్తున్నారో వాళ్లే ధైర్యంగా ముందుకొచ్చి తమ తప్పు ఒప్పుకోండి. రే దీపక్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.